రామ్ రామ్ ఫ్రెండ్స్. ఒక అర్బన్ నక్సల్ ఉంది. ఆ కమ్యూని క్రిస్టురాలు ఏ న్యూస్ వచ్చినా దేశాన్ని ఎలా తక్కువ చేయాలి, ఆ న్యూస్ని బీజేపీకి మోదీకి ఎలా లింక్ చేయాలి, దానిని స్కామ్లా ఎలా చిత్రీకరించాలి అని చూస్తుంది. ఇలాంటి చైనా విత్తనాలను సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పే దొంగ జర్నలిస్టులని ఏం చేయాలి, ఏమనాలి? ఆగండి, ఇప్పుడే చెప్పొద్దు, మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతాను, అప్పుడు చెప్పండి. ఒక రాజు కొన్ని డబ్బులు పంచాడు. ఒక కుటుంబానికి 1000 కోట్లు, ఇంకో కుటుంబానికి 500 కోట్లు ఇచ్చాడు, మరొక దానికి 400 కోట్లు. అలా కానీ 1000 కోట్లు వచ్చిన కుటుంబంలో 50 మంది ఉన్నారు, అంటే ఒక్కొక్కరికి 20 కోట్లు వచ్చాయి. ఇంకో కుటుంబంలో 20 మందే ఉన్నారు, అంటే ఒక్కొక్కరికి 50 కోట్లు వచ్చాయి. ఇంకో కుటుంబంలో ఇద్దరే ఉన్నారు, అంటే ఒక్కొక్కరికి 200 కోట్లు వచ్చాయి. దీని ప్రకారం ఎవరికి ఎక్కువ వచ్చినట్టు? ఒకవేళ ఇలా వచ్చిన డబ్బులు ఒక స్కామ్ అని పేరు పెడితే ఎవరు స్కామ్ చేసినట్టు? ఎవరి సెల్ఫ్ గోల్ ఇది? టీఎంసీ ఒకే రాష్ట్రంలో ఉన్న దానికి వచ్చిన డబ్బులు 1093 కోట్లు, డిఎంకేకి 617 క్రోర్స్, కాంగ్రెస్కి 374, మరి 18 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీకి 386 కోట్లు. సో దీని గురించి మాట్లాడినప్పుడు కేవలం బీజేపీ గురించి మాత్రమే మాట్లాడే గురువింద గింజల గంజాయి మొక్కలు లేకపోలేదు. ఎలక్టోరల్ బాండ్స్ని ఒక పెద్ద స్కామ్లా చిత్రీకరించే ప్రయత్నం మొత్తం ప్రతిపక్షాలు వాళ్ళ భుజాన వేసుకున్నాయన్నమాట. వాళ్ళ బిస్కెట్లకి అలవాటు పడ్డ కొన్ని చైనా నక్కలు తప్పుడు సమాచారంతో వీడియోలు చేస్తున్నాయి. అంతే కదా మరి. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఒక పక్క మోదీజీ ఎంతో కాన్ఫిడెంట్గా ఈసారి 400 సీట్లలో గెలవబోతున్నామని చెప్తుంటే ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కాక ఇన్ని ఏళ్లలో సంవత్సరాల్లో ఎలాంటి స్కామ్లు చేయని ప్రభుత్వాన్ని ఎలా ఏమని ప్రశ్నించాలో అర్థం కాక, ఏమి చేతగాక లేని ఒక స్కామ్ని ఉన్నది జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ బుర్రున్న ప్రతి ఒక్కరికి కాస్త ఆలోచిస్తే అర్థమైపోతుంది ఇది స్కామా కాదా అని. ఒకవేళ స్కామ్ అయితే దాంట్లో అతి పెద్ద పాత్రదారులు ప్రతిపక్షాలే అని, సెల్ఫ్ గోల్ అయ్యింది ప్రతిపక్షాలకే అని. ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలో నిధులలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో 2018లో ప్రారంభించబడిన ఆర్థిక సాధనాలు. దాతలు ఈ బాండ్లను ఎస్బీఐ శాఖల నుండి చెక్కుల ద్వారా మాత్రమే కొనుగోలు చేసి ఆ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. 2018 నుండి సుమారు 12,000 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోతే దానిలో 54% అంటే సుమారు 6,566 కోట్లు బీజేపీకి వస్తే మిగతా అన్ని పార్టీలకు కలిపి మిగతాది వచ్చింది. అయితే బీజేపీ వచ్చిన మొత్తం చాలా పెద్ద మొత్తం లాగా కనిపిస్తుంది, కానీ బీజేపీ దేశంలోనే 10 కోట్ల మంది సభ్యులు ఉండి కేంద్రంలోనూ మరియు సుమారు 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అతిపెద్ద పార్టీ అనే సంగతి మనం మర్చిపోవద్దు. బీజేపీకి 300 పైచిలకు లోక్సభ ఎంపీలు, 100 మంది రాజ్యసభ ఎంపీలు కాకుండా 1500 మంది ఎమ్మెల్యేలు, 200 మంది ఎమ్మెల్సీలు ఉన్న అతిపెద్ద పార్టీ. ఒకే ఒక రాష్ట్రం బెంగాల్లో ఉన్న మమతా టీఎంసీకి సుమారు 1100 కోట్లు, చిన్న రాష్ట్రం తెలంగాణకి మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్కి 913 కోట్ల విరాళాలతో పోలిస్తే బీజేపీకి వచ్చిన విరాళాలు తక్కువనే చెప్పవచ్చు. కోయంబత్తూరుకు చెందిన లాటరీ కింగ్ అని పిలువబడే శాంటియాగో మార్టిన్ కంపెనీ ఆయన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అతిపెద్ద దాతగా అవతరించినట్లు తాజా ఎలక్టోరల్ బాండ్స్ డేటా వెల్లడించింది. ఈయన తమిళనాడులో ఉంటాడు, ఇక్కడ అధికారంలో ఉన్నది డిఎంకే కాంగ్రెస్. అయితే ఈయన ఎంత ఇచ్చాడు అని తెలిసింది తప్ప ఏ కంపెనీకి ఎంత ఇచ్చాడో పూర్తిగా తెలియకముందే చూడండి, వీళ్ళందరూ కలిసి మొత్తం బీజేపీకే ఇచ్చారు అని జనాల మెదళ్లలో ఒక అబద్ధాన్ని నింపే ప్రయత్నం చేశారు. 1300 కోట్లు బీజేపీకే ఇచ్చారు అని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా చూడండి ఫొటోస్. పోనీ ఒక్క ప్రూఫ్ అయినా ఉందా అంటే అన్నీ ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ మాత్రమే. ఇంకా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అని చెప్పడం నిర్మోహమాటంగా. ఒక వీడియో, ఒక న్యూస్ చెప్పే ముందు ఒక జర్నలిస్ట్ అనేవాడు 1కి 10 సార్లు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుని వీడియో చేయాలి. కానీ అమ్ముడుపోయి నోటితో వ్యభిచారం చేసే ఇలాంటి వాళ్ళు మాత్రం కావాలనే అబద్ధాలతో వీడియో చేస్తారు. ఎందుకంటే జరగవలసిన నష్టం జరిగిపోయిన తర్వాత నిజాలు ఎలాగో వాళ్ళు చెప్పరు, మనం చెప్పినా కూడా వినేవాళ్ళు ఉండరు. ఇప్పుడు నేను ప్రూఫ్స్తో వీళ్ళ అబద్ధాల బట్టలు ఊడదీసి రోడ్డు మీదకి తీసుకొస్తాను. ఈ మార్టిన్ శాంటియాగోకి చెందిన ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ 1368 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు డొనేట్ చేసింది. ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ అనే లాటరీ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 190 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చింది. ఈడీ, ఐటీ, సిబిఐ రైట్స్ జరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా ఇంకేదైనా పార్టీకి అంత భారీ ఫండ్ ఆ కంపెనీ ఇస్తుందా? సో చేసింది బీజేపీకి అని ఒక్క ప్రూఫ్ ఉందా?
లేదు. మరి బీజేపీకి ఎలా లింక్ చేయాలి? అంతకుముందు బీజేపీ ఈయన గారి మీద యాక్షన్ తీసుకుంది. ఈడీ, సీబీఐ రైడ్స్ జరిగాయి, కేసులు నడుస్తున్నాయి అని చెప్తూనే రైడ్ జరిగిన ప్రతిసారి ఈయన ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాడు అని చెప్పడం అంటే విన్న వాళ్ళు ఏమనుకోవాలి? ఓ కొని బీజేపీకే ఇచ్చాడు అని కదా. అందుకే మేడం తమ్నేల్లో కూడా మోదీ, అమిత్ షా ఫోటోలు మాత్రమే పెట్టింది. అలా బాండ్స్ కొన్నాక కూడా రైట్స్ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత అప్పుడప్పుడు అతని కంపెనీల మీద ఈడీ, ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన ప్రతిసారి కూడా అతను 100 కోట్లు, 75 కోట్లు, 105 కోట్లు ఇలా ఈ లిస్ట్ లో చూపించిన విధంగా కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఫండ్ చేస్తూ జరిగిన ప్రతిసారి బాండ్స్ కొంటున్నాడు అని చెప్పింది. అంటే ఆయన ఎంత డొనేట్ చేసినా ఈడీ, సిబిఐ రైట్స్ ఆగకుండా నిజాయితీగా ఒక దొంగ మీద జరుగుతున్నాయి అని కదా ఇక్కడ అర్థం కావాల్సింది. ఈ చిన్న లాజిక్ని చైనా సీడ్ ఎలా మిస్ అయింది? ఏంటి మీరు మిస్ అయ్యారా? సో సిబిఐ, ఈడీ ఆర్ ఇండిపెండెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ గవర్నమెంట్ అని అర్థమవుతుంది కదా. ఇంకోటి, ఫ్యూచర్ గేమింగ్ తన మొదటి విరాళాన్ని అక్టోబర్ 21, 2020న అందించింది. మరి రైట్స్ ఏప్రిల్ 2, 2022న మళ్ళీ జరిగాయి. ఈ దాడికి ముందు ఫ్యూచర్ గేమింగ్ అప్పటికే 599 కోట్ల విరాళాలు ఇచ్చి ఉంది. తర్వాత అదే కాపలాదారు దొంగ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎంత దోచుకున్నా పర్లేదు, బట్ ఆ దోపిడీ సొమ్ములో నాకు వాటా ఇవ్వాలి అని చెప్పి డీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఊర్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ కాపలాదారికి మాత్రం ఏమీ కనిపించలేదు, వినిపించలేదు, నోరు కూడా మెదపట్లేదు అతను. మరి దొంగ చేతికే తాళాలు ఇస్తే దొంగ మీద రైట్స్ కూడా జరగద్దు కదా. ఎందుకు పదే జరిగాయి? అక్టోబర్ 2023లో కూడా జరిగాయి. 2022లో 409 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. రైట్స్ జరిగిన ప్రతిసారి ఆయన ఆస్తులు, డబ్బుని స్వాధీనపరుచుకుంటుంటే మరి వీళ్ళు చెప్పిన కథలో దొంగని ఊరి మీదకి వదిలేయాలి కదా, ఏమీ పట్టించుకోవద్దు కదా. వీళ్ళు మీకు చెప్పని విషయం ఏంటి అంటే, ఈ మార్టిన్ విరాళాలు ఇచ్చింది తమిళనాడు డిఎంకే పార్టీకి. ఆ పార్టీ యొక్క విరాళాల్లో సింహభాగం 509 కోట్లు ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇచ్చింది. DMK interestingly has received 509 crore rupees through electoral bonds from Lottery King Santiago Martins Future Gaming. Future Gaming donated 1,368 crore rupees. దీని గురించి మీరు భూతద్దం వేసి వెతికినా వీళ్ళు చెప్పరు, వీళ్ళ వీడియోల్లో మీకు కనపడవు. ఎందుకంటే ఈ డిఎంకే కాంగ్రెస్ ఇండి అలయన్స్ పార్టీ కాబట్టి. చెప్తే వీళ్ళు ఇంతసేపు దొంగ నిరూపించడానికి అవస్థ పడుతున్న వాళ్ళే దొంగలు అని తేలిపోతుంది కాబట్టి మీకు ఇలాంటి విషయాలు చెప్పరు. ఇది నిజం. దమ్ముంటే అబద్ధం అని ప్రూవ్ చేయండి. పోనీ ఓన్లీ డిఎంకేకేనా అంటే ఈ మార్టిన్ అల్లుడు ఆదవ్ అర్జున్ వీసీకే విడుదలై చిరుతగైల్ కచ్చి అనే ఒక అంబేద్కరైట్ పార్టీ, అదే జై భీమ్ పార్టీకి ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, అదే ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఏం చేస్తే గెలుస్తారు అని చెప్పే వ్యూహకర్త అన్నమాట. ఈ పార్టీ కూడా ఇండి అలయన్స్లో భాగమే. సో ఇప్పటికీ వీళ్ళకి డిఎంకే, జేసీకే, సిపిఎం పార్టీలకి ఎలా లింక్ ఉందో దొరికింది కదా. ఇప్పుడు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎలా లింక్ ఉందో చూద్దాం. 2022-23లో టీఎంసీ లీడర్ అనుబ్రత మండల్ ఇంకా తన కూతురు 5 సార్లు లాటరీ గెలిచారు. అది కూడా వరుసగా 3 సంవత్సరాల వ్యవధిలోనే. అంటే లాటరీ టికెట్లు కొని ఇలా గెలిచినట్టు మనీ చేతులు మార్చుకుంటున్నారు. దీనినే క్యాటిల్ స్మగ్లింగ్ స్కామ్ అని కూడా అంటారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారనుకోండి. 2022లో టీఎంసీ జొరాన్సాకో ఎమ్మెల్యే ఇంకా టీఎంసీ ఎక్స్ ఎంపీ వివేక్ గుప్తా ఫస్ట్ లాటరీ ప్రైజ్ గెలిచాడు. ఇది కూడా లక్కే అనుకుందామా? కానీ ఇవేమి ఈ సో కాల్డ్ దొంగ జర్నలిస్టులు చెప్పరు. అలా ఎందుకు ఒక పార్టీకి చెందిన వాళ్ళకే లాటరీలు వచ్చేస్తున్నాయి? ఇలా ఆ ఫ్యూచర్ గేమింగ్కి ఇంకా శాంటియాగో మార్టిన్కి ప్రతిపక్ష పార్టీలతో ఇన్ని లింక్స్ ఉన్నా కూడా 2015లో ఎప్పుడో మార్టిన్ కొడుకు బీజేపీలో చేరాడు అని చెప్పే ప్రయత్నం చేసి లింకులు పెట్టి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని తర్వాత ఏ పార్టీతో కలిశారు, ఏమేమి చేశారు, ఎన్నిసార్లు దొరికారు, ఎవరిని జైల్లో పెట్టారు, ఎవరికి లాటరీలు ఇచ్చారు, ఏ పార్టీతో ఉన్నారు అనే విషయాలు మాట్లాడరు. రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఒకసారి ఫోటో చూడండి. 2014లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, మార్టిన్ శాంటియాగో భార్య లీమా రోజ్ ఒకే వేదికని పంచుకున్నారు. మరి 2015లో బీజేపీలో ఉన్నాడు అని చెప్పే వీళ్ళు మాత్రం లెక్కలు 2019 నుంచి 24 వరకు చెప్తూ ఈ ఏళ్లలో ఏం జరిగింది, ఏ పార్టీలో ఉన్నారు అనేది చెప్పకుండా దాచిపెట్టేశారు. ఇందాక అడిగాను కదా, ఒక ఊరు ఒక దొంగ కథ. ఆ కథలో ఇప్పుడు చెప్పండి, దోచుకున్న దొంగ తప్ప, వాటా పంచుకున్న కాపలాదారుడు తప్ప? ఇప్పుడు చెప్పండి, దొంగది తప్ప, డిఎంకే, టీఎంసీ, సిపిఎంది తప్ప? ఇది కాదా కరెక్ట్ ప్రశ్న? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అర్బన్ నక్సల్ని ఏం చేయాలి? వీళ్ళు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్. అసలు ఈమె జర్నలిస్టా?
ఏమంటున్నారు, ఈడీ రైడ్స్ అవ్వగానే 150 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాడు అని. అయితే ఏదైనా ఎలక్టోరల్ బాండ్ ఇవ్వగానే ఆ ప్రభుత్వాలు 15 రోజుల్లో ఆ చెక్లను ఎన్కాష్ చేసుకోవాలి. సో ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ విరాళం ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో ఏ ప్రభుత్వం ఎంత డబ్బులు తీసుకుంది చూడండి. డిఎంకే 80 కోట్లు, బీజేడీ 67 కోట్లు, టీఎంసీ 57 కోట్లు, కాంగ్రెస్ 20 కోట్లు, ఆప్ 3 కోట్లు, బీజేపీ కేవలం 2 కోట్లు మాత్రమే. ఈయనగారు చూడండి, పెట్టేవన్నీ ఫేక్ పోస్టులు, మళ్ళీ చేసేది ఫ్యాక్ట్ చెక్కింగ్ అని డబ్బులు అడుక్కుంటూ ఉంటాడు. వీటి ట్వీట్స్ తీసి ఇలాంటి అర్బన్ నక్సల్లు షేర్ చేయడం, వాటిని ప్రూఫ్స్లా చూపించి వీడియోస్ చేయడం. ఇంత అడ్డంగా ప్రూఫ్స్ దొరికిన మొహం మీద ఉమ్మేసినా సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఇంకొక అబద్ధం. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు ఇచ్చిన వాళ్ళల్లో 2వ స్థానంలో 896 క్రోర్స్తో మెయిల్, అదే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అందరికీ తెలిసిందే, ఇది తెలంగాణలో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కదా. మరి ఇలాంటి ఒక కంపెనీ సెకండ్ హైయెస్ట్ డోనర్ అయితే ఫస్ట్ ఎవరికైనా వచ్చే అనుమానం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అని, అదే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉండాలి అని. అండ్ సింగిల్ రాష్ట్రంలో అధికారంలో ఉండి బీఆర్ఎస్కి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ఏంతో ఇప్పటి వరకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కానీ చైనా విత్తనాలు దీనిని కూడా బీజేపీకి ఎలా లింక్ పెట్టాలా అని మళ్ళీ ఏదో ఒక లింక్ వెతుకుతారు కదా. ఎలా ఈగలు పీకిందో చూద్దాం. కంపెనీ కాదు, దేశానికి 5,000 కోట్ల రూపాయలు మిగిల్చిన దేశభక్తి గల కంపెనీ అని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో పొగిడిన కంపెనీ ఇది. కంపెనీ 2023 ఏప్రిల్ 11న 140 కోట్ల రూపాయలని ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్ ఇచ్చింది. సరిగ్గా నెల రోజుల తర్వాత మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈ కంపెనీకి 14,400 కోట్ల రూపాయల తానే బోరివలి ట్విన్ టవర్ కాంట్రాక్ట్ ని కట్టబెట్టింది. అయితే పార్లమెంట్లో ఒక కంపెనీని పొగిడారు, బాహాటంగా అందరి ముందే పొగిడారు, దాచుకుని కాదు. అండ్ ఏప్రిల్లో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు, మేలో ప్రాజెక్ట్ వచ్చింది అంట. ఆ ప్రాజెక్ట్ ఊరికే వచ్చేసిందా? లేదు, ప్రాసెస్ ఫాలో అయ్యి బిడ్ చేస్తే ఎల్ఎన్టీ కంపెనీ బిడ్తో పోటీ పడి మరీ గెలిచి సంపాదించుకున్న ప్రాజెక్ట్ అది. ఎల్ఎన్టీ ట్యాక్స్ కాంపోనెంట్ సరిగ్గా పెట్టలేదు అని డిస్క్వాలిఫై కూడా అయ్యింది. దానికోసం హైకోర్టులో కేసు వేస్తే కోర్టు ప్లీ కూడా రిజెక్ట్ చేసింది. మరి సెప్టెంబర్లో 7,000 కోట్ల కాంట్రాక్ట్ ఎల్ఎన్టీకి ఇచ్చిందే ప్రభుత్వం. మరి ఎల్ఎన్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తేనే ఇచ్చిందా? డిఎంకే ప్రభుత్వం మెగా నుండి 105 కోట్ల బాండ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. దీని గురించి చెప్పరు. ఇదే మెగా తమిళనాడులో 2 థర్మల్ ప్లాంట్స్ పెట్టింది. దేనికి? ఎవరైనా ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తేనే పెట్టిందా? ఇదే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సోదాలు చేసినప్పుడు 100 కోట్లు కాంగ్రెస్కు ఇచ్చినట్టు సమాచారం. దాని సంగతి మాట్లాడరు. మరి ఇలా 14,000 కోట్ల ప్రాజెక్టుతో ముడిపెట్టే ప్రయత్నం చేసిన వీళ్ళు అదే రాష్ట్రంలో తెలంగాణలో మెగాకి 94,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చింది. దీని గురించి ప్రస్తావించాలని అనిపించలేదా? లింక్ ఉందేమో, ఊహాగానాలు పెట్టాలని అనిపించలేదా? ఇదే మెగా చైనా కంపెనీతో కలిసి 1 బిలియన్ ప్రపోజల్ పెడితే ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేస్తామని చెప్తే రిజెక్ట్ చేసింది ప్రభుత్వం జూలైలోనే, సరిగ్గా 2 నెలల్లోనే. దాని సంగతి ఏంటి? ఈ కమ్యూని క్రిస్టి ఈ ఫేక్ ట్రోల్ అకౌంట్లో సమాచారం మాత్రమే వీడియోకి వాడుకుంది. అంటే అది మాత్రమే బీజేపీకి లింక్ చేస్తాయి, మిగతాయి చెప్తే ప్రజలు చెప్పులతో బడిత పూజ బాగా పెళ్లి చేస్తారు కదా, అందుకే. ఇలానే ప్రతి కంపెనీకి రిలేటెడ్ ఒక న్యూస్ లింక్ చేసి అది బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది. నిజానికి ఎంత ఇచ్చాయో తెలిసాయి, కానీ ఏ ప్రభుత్వానికి ఎంత వచ్చాయో తెలియక ముందే ఊహాగానాలను వీడియోస్ చేసి ప్రజల మెదళ్లలో అబద్ధాలు చొప్పిస్తున్నారు. ఎలక్షన్స్ ముందు లేని స్కామ్లను సృష్టించి జనాలను భయపెట్టే ప్రయత్నం ఇది. తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ముందు నుండే అనుకున్నట్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ డేటా మొత్తం బయటపడితే ఇది ప్రతిపక్షాలకి సెల్ఫ్ గోల్ కావడం ఖాయం. కాకపోతే ఇలాంటి దొంగ అబద్ధపు జర్నలిస్టులను ఫ్యాక్ట్స్ అనే చెప్పుతో సమాధానం చెప్తూనే ఉండాలి. అంబానీ ఆదాని పేరు లేకపోవడంతో వీళ్ళకి మింగుడు పడక నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ కంపెనీస్లో ఏదో ఒకటి వాళ్ళదయ్యుంటుంది అని కథలు అల్లుతున్నారు. ఒక సాక్ష్యం ఉండదు, ఒక లింక్ ఉండదు, ఒక న్యూస్ ఉండదు. ఇదా జర్నలిజం అంటే? దీనికన్నా ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా బెటర్. అమిత్ షా గారిని ఇదే విషయం పైన అడిగితే, దేశంలో మాకు 303 ఎంపీలు ఉన్నారు, మాకు 6,000 కోట్లు విలువైన బాండ్లు వచ్చాయి, మిగతా 242 మంది ఎంపీలు ఉన్న పార్టీలకు అన్నిటికీ కలిపి 14,000 కోట్లు విలువైన బాండ్లు వచ్చాయి. సో ఎవరు ఎక్కువ విరాళాలు తీసుకున్నారు మొత్తం డేటా బయటికి వచ్చాక మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో చూస్తాను అని అన్నారు.
ఎవరికి సెల్ఫ్ గోల్ అయ్యింది? ఎవరు వద్దు అంటూనే, ఇది స్కామ్ అంటూనే ఎక్కువ డబ్బులు తీసుకున్నారు? విపక్ష పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విధమని విమర్శిస్తున్నాయి. కానీ బ్యాంకు లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం డాక్యుమెంటెడ్ అమౌంట్ కదా, ఇంకా బ్లాక్ మనీ ఎలా అవుతుంది అది? ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తీసుకుంటున్న విరాళాలకు పారదర్శకత లేదు అని విమర్శిస్తున్న పార్టీలే తమ విరాళాలలో సింహభాగం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించారు. సో మొత్తం డేటా బయటికి రాకముందే ఎవరు ఎంత ఇచ్చారో తెలిసింది, కానీ ఏ ప్రభుత్వానికి ఎంత వెళ్ళిందో తెలియకముందే ఏవేవో తీసేసి లింకులు పెట్టేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకేసి ఇది స్కామ్ అని, పెద్ద స్కామ్ అని, అతిపెద్ద ఓపెన్ స్కామ్ అని జనాల మెదళ్లలో ఒక తప్పుడు దాన్ని సృష్టించే ప్రయత్నం మన కళ్ళ ముందే జరుగుతుంది. ఇది చూడండి, మీ ఆదరణే ఈ ఛానల్ మనుగడకు ముఖ్యం. అంటే ఏం కావాలంట? ఆవిడకి డబ్బులు ఇవ్వాలంట. అంటే డబ్బులు తీసుకుని పని చేస్తున్న ఒక అమ్ముడుపోయిన జర్నలిస్ట్ అన్నమాట. ఏం చేస్తుంది? డబ్బులు తీసుకుని ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి, వాళ్ళకి నచ్చే యాంటీ ఇండియా, యాంటీ హిందూ, యాంటీ బీజేపీ న్యూస్లు చేస్తుంది. అంటే ఇక్కడ ఎవరు స్కామరు? ఎవరు డబ్బులు తీసుకుని పని చేస్తున్నారు? ఎవరు డబ్బులు తీసుకుని ఈ స్కాములు చేస్తున్నారు? ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు? అందరూ ఈమెలాగానే డబ్బులు తీసుకుని దొంగ న్యూస్లు లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్న పనులు చేసి పెడతానని అనుకుంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వీళ్ళు ఉగ్రవాదుల కన్నా కూడా చాలా డేంజర్. సో వీళ్ళతో భద్రం. నిజాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకోండి, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వండి, రెస్పాన్స్ ఇవ్వండి. జై భారత్, జై హింద్.